హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ టెక్నాలజికల్. సో ఫ్రెండ్స్, మనకి గూగుల్ పేలోన T20 వైబ్స్ మనకి ప్రోగ్రామ్ అయితే మనకి ఆఫర్ అయితే ఉంది. మనకి ఇందులో వచ్చేసి ఇక్కడ మీకు కనపడుతున్న ప్రకారం అయితే ఇక్కడ 6 స్టిక్కర్స్ అయితే చెప్పినారు. బట్ 5 స్టిక్కర్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏం రూల్స్ పెడతారో ఇంతవరకు అయితే అర్థం ఇంకా కాలేదు. వాళ్ళు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇవి పూర్తి చేయడానికి నేనైతే 3 పూర్తి చేశాను. బట్ ఫేస్ ఆఫ్ లాక్డ్, అదేవిధంగా 50 రన్స్ బోనస్ లాక్డ్, ఈ రెండైతే వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం కింద చెప్పిన ఈ విధంగా అయితే నేను రూల్స్ ప్రకారం నేను ట్రై చేశాను. బట్ అవైతే కౌంట్ కావడం లేదు. అదేవిధంగా వాళ్ళని గూగుల్ పే వాళ్ళని కూడా నేను సంప్రదించి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అడిగితే వాళ్ళైతే స్క్రీన్ షాట్ పంపన్నారు. నేనైతే స్క్రీన్ షాట్స్ కూడా వాళ్ళకి వాళ్ళ మెయిల్కి అయితే సెండ్ చేశాను. బట్ ఇంకా రెస్పాన్స్ అయితే ఇంకా సమాధానం అయితే ఇంకా రాలేదు. వాళ్ళని అడిగితే 24 అవర్స్ లేదా 48 గంటల లోపల అయితే వాళ్ళైతే అప్డేట్ ఇస్తే మీకైతే మేము చెప్తామని చెప్తున్నారు. బట్ ఇక్కడ 50 రన్స్ లాక్డ్ ఇదైతే పూర్తి చేయడానికి మనకి మ్యాచ్ జరుగుతున్నప్పుడు, మనకి ఇప్పుడు IPL కాబట్టి మ్యాచ్ రాత్రి జరిగేటప్పుడు ఒక బ్యాటర్ ఎవరైనా ఒక ప్లేయరు 50 రన్స్ పూర్తి చేసినప్పుడు ఆటోమేటిక్గా అదైతే దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందులో మొబైల్ రీఛార్జ్, పే బిల్లు, తర్వాత కామర్స్, ఇది 3 ఆప్షన్లు అయితే చూపిస్తాయి. కానీ అందులో మనకి అది కౌంట్ కావడానికి ఒకటైతే చేయాలి, ఒకటి చేసిన చాలు కౌంట్ కావాలి. కానీ నేను 3 చేసినా కౌంట్ కాలేదు. అంటే నేను 2 days ట్రై చేశాను, కౌంట్ అయితే కాలేదు. అది వాళ్ళని అడిగితే వాళ్ళైతే ఏం చెప్తున్నారు, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. బట్ మీరు చేసే వాళ్ళైతే అది చాలామంది చేస్తున్నారు. బట్ చేస్తుంటే కూడా చాలామందికి అయితే కొంతమందికి అవుతుంది, కొంతమందికి అయితే కౌంట్ కావడం లేదు. కాబట్టి చేసేవాళ్ళు కొంచెం చూసి చేసుకోండి, ఎందుకంటే మనీ అయితే లాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మనకి ఇది ఇందులో వచ్చేసి మనకి 50 రన్స్ పూర్తి చేసినప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి మొబైల్ రీఛార్జ్కి 51 రూపాయలు అయితే పే చేశాను. బట్ రాలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పే బిల్లు సండక్టర్ వచ్చేసి అది కూడా 50 పే చేశాను, అది కౌంట్ కాలేదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కామర్స్లో బిగ్ బాస్కెట్ యాప్లో వచ్చేసి ఒక ప్రోడక్ట్ బుక్ చేశాను. చేసిన తర్వాత కూడా రాలేదు. ఇంకా బిగ్ బాస్కెట్ అయితే అమౌంట్ అయితే ప్రోడక్ట్ అయితే నేను క్యాన్సిల్ చేస్తే అమౌంట్ అయితే అకౌంట్కి అయితే రాలేదు. బట్ అందులో వచ్చేసి వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోయింది. వ్యాలెట్లో నుండి మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదు. అది ఏదోటి మనం మళ్ళీ తీసుకోవాల్సిందే, కొనుక్కోవాల్సిందే, ఇంకా ఆర్డర్ చేసుకోవాల్సిందే. బట్ ఈ రెండు సండక్ట్ కానీ పే బిల్ కానీ రీఛార్జ్ కానీ ఇవైతే రాదు అమౌంట్. కాబట్టి ఇవైతే జాగ్రత్త చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇంకోటి ఫేస్ అన్లాక్డ్ అయితే ఇది ఫస్ట్ రోజు అయితే నేను క్లిక్ చేసి అంటే రాత్రి 12 తర్వాత ఓపెన్ అవుతుంది. తర్వాత మళ్ళీ తిరిగి రాత్రి PM అంటే రాత్రి 12 తర్వాత AM అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత ఓపెన్ అయిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మన ఫ్రెండ్స్కి 9 రూపాయలు కొట్టిన వెంటనే వాళ్ళని తిరిగి కొట్టించుకున్న తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తే అదైతే ఓపెన్ అవుతుంది. అందులో వచ్చేసి వాళ్ళు కొన్ని ఓట్ అయితే ఏమంటారు, ఈరోజు వచ్చేసి బ్యాటర్ ఎన్ని రన్స్ కొడతాడు, మామూలుగా 200 దాకా కొట్టడా అని చెప్పేసి అడుగుతుంది. అలాంటివి అడుగుతుంది. SR నో అని అడుగుతుంది. అందులో ఎస్ అయితే ఎస్, ఏదో మీకు నచ్చింది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అందులో మనకి తిరిగి రాత్రి 9 గంటలకు అది సక్సెస్ అయినప్పుడు మనం వేళ ఎస్ తింటానా ఇది వాళ్ళ జరిగినది అయితే కౌంట్ అవుతుంది, లేదంటే కౌంట్ కాదు. ఇది 50 రన్స్ బ్యాటర్ అయితే 50 రన్స్ ప్లేయర్ అయితే కొంచెం అయితే కౌంట్ కావడం లేదు. ఇందులోనే వచ్చేసి ఒక ట్రిక్ అయితే ఉంది. కొంతమంది మన యూట్యూబర్స్ చెప్పిన ప్రకారం కొంతమంది అయితే సక్సెస్ చేశారు. బట్ అది ఎట్లా చేశారంటే బిల్కెంట్ యాప్ నుండి బిగ్ బాస్కెట్ ఈ యాప్ నుండి అయితే చేశారు. అది ఎట్లా అంటే అందులో నేను కూడా బిగ్ బాస్కెట్ ట్రై చేశాను, రాలేదు. అది విధంగా బిల్కెంట్ కూడా చూసాను, రాలేదు. అందులో నేను చేసింది 50 రూపాయలు పైన చేశాను. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం మనకి కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళ ఫ్రెండ్స్ యూట్యూబర్స్ ప్రకారం వాళ్ళకి సక్సెస్ ఎలా వచ్చిందంటే వాళ్ళని కాంట్రాక్ట్ అయితే వాళ్ళు 100 పైన అయితే చేశారు. కొంతమంది 150 పైన చేశారు, కొంతమంది 200 పైన చేశారు. వాళ్ళకైతే కౌంట్ అయింది. కౌంట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఆర్డర్ ఆటోమేటిక్గా వ్యాలెట్లోకి అయితే అమౌంట్ అయితే తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు ఆ అమౌంట్ తోటి మనకి నెక్స్ట్ ఎప్పుడైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మనకు నచ్చినైతే ఆర్డర్ అయితే చేసుకోవడానికి అయితే పనికొస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట అప్డేటు. వీళ్ళైతే నేను గూగుల్ ప్లే వాళ్ళకైతే కాంట్రాక్ట్ అయ్యాను. వాళ్ళకైతే మెయిల్ అయితే నేను పెట్టిన స్క్రీన్ షాట్లు అయితే వాళ్ళైతే చూశారు. వాళ్ళు టీం వాళ్ళకైతే పంపించామని చెప్పారు. బట్ వాళ్ళు అప్డేట్ ఇస్తే తెలియజేస్తామన్నారు. అది సక్సెస్ అయితే కానీ ఖచ్చితంగా మీకైతే నేను తెలియపరుస్తాను ఖచ్చితంగా ఎట్లా ఏం కథ అనేది. ఇప్పటికి 3 days అవుతుంది. బట్ చాలా ట్రై చేస్తున్నా కూడా ఈ ఫేస్ లాకుడు, అదేవిధంగా ఇది 50 రన్స్ బోనస్ లాకుడు ఇదైతే ఓపెన్ అయితే కావడం లేదు. దీనికి సంబంధించి నేను
ట్రై చేస్తున్నాను ఓపెన్ చేయడానికి. ఇవైతే ఓపెన్ అయితే నేను ఖచ్చితంగా అయితే మళ్ళీ అయితే ఒక వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్,